నేనేమంటానంటే, ఎంతోమందికి ఊపిరినోది, ఎంతోమంది విశ్వాస జీవితాన్ని నిలబెట్టి ఎంతోమందికి మాదిరిని చూపించిన ఒక అగ్రగణ్యుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల. ఈ మాట నేను చెప్పక తప్పు. చాలా చాకచక్యంగా దేవుడు అతనికి ఇచ్చిన పిలుపు, దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం సాక్షిగా ముగించడానికి అవకాశాన్ని పొందాడు. నేనేమనుకుంటానంటే, విశ్వాసులు చనిపోతే పరలోకం సంతోషిస్తూ ఉంటుంది అని నా ఫీలింగ్, నా భావన. నేను ఒక చోట కలగన్నాను. నేను పడుకున్నప్పుడు కల వచ్చిన తర్వాత ఒక ప్రియుడు సహోదరుడు చనిపోతే వారి గురించి ఒక మాట నేను విన్నాను. ఏమని అంటే, ఉదాహరణకు అతని పేరు నాకు తెలుసు, రాజు అనుకుందాం. రాజు ఆత్మను పౌలు ఆత్మ కొనిపోతుంది, పరిశుద్ధుల ఆత్మ తీసుకెళ్తుంది అని నేను ఆ దర్శనాన్ని కళ్ళారు చూశాను. ఒక వ్యక్తి చనిపోతే ఆత్మీయుడు అతని ఆత్మను పరిశుద్ధుల ఆత్మలు తీసుకెళ్తాయి అని ఆ కళలో నేను ఆ మాటలు విన్నాను. ఇప్పుడు నేనేం గుర్తు చేస్తున్నానంటే, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ప్రభువే లేచి, నాన్న నీవు రా, నా దగ్గరికి రాని పిలిచాడేమో, పరలోకములో దూతలందరూ కూడా ఆరాధిస్తూ ఆయన్ని స్వాగతం పలికారేమో ఫీలింగ్లోనికి నేను వెళ్ళిపోయాను. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి మరణిస్తే అంత గొప్పగా ఉంటుందని నేను ప్రభువుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. సో అలాంటి గొప్ప వ్యక్తులు, ప్రకాష్ గరిటెలు కూడా అలాంటి ఆలోచన భావాన్ని కలిగిన వ్యక్తులు, దేనికి లొంగకుండా దేనికి లొంగకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకపోయినా నేరుగా ముఖం మీద తిట్టిన ఓర్చుకొని వెళ్ళిపోయే రకం. అలాంటి వ్యక్తులు 2025